Hi friends, we are Naren and Anjali from Tirupati, Andhra Pradesh. చాలా మందికి ఐడియా కూడా ఉండిండొచ్చు. And for those of you who are here for the first time, who are listening to us for the first time, చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంది మీతో త్రూ దిస్ ప్లాట్ఫామ్, గురుకుల్ అనే ప్లాట్ఫామ్ త్రూ కనెక్ట్ అవ్వడం. అండ్ ద ఆబ్జెక్టివ్ ఈరోజు ఒక మేబీ కమింగ్ 20-25 minutes మేము మా స్టోరీని చాలా బ్రీఫ్గా మీతో షేర్, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఈ బిజినెస్ లాంచ్ చేసి 2 decades అవుతుంది క్లోజ్ టు. సో అంత పెద్ద స్టోరీని మీకు మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో చెప్పడం, ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ అండ్ సో ఈజీ. బట్ స్టిల్ ఐ డీమ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగా ట్రీట్ చేస్తున్నాను. ఏదో మాకు టాపిక్ ఇచ్చారు మీతో మాట్లాడమని కాకుండా, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై డూ ఐ ట్రీట్ దిస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్స్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. మా స్టోరీ నుంచి మీ అందరికీ ఏదైనా ఒక హోప్ ఏదైనా వస్తుందంటే దట్ ఈస్ వన్ సింపుల్ మెసేజ్: డ్రీమ్స్ డూ కమ్ ట్రూ అండ్ డ్రీమ్ బిగ్. ఇటువంటి మెసేజెస్ మేబీ ఇన్స్టాలో లేదా వాట్సాప్ ఫార్వర్డెడ్ మెసేజెస్లో రెగ్యులర్గా చూస్తుండొచ్చేమో మీరు. బట్ ప్రాక్టికల్గా దాన్ని నిజం చేసిన పీపుల్ వచ్చి వాళ్ళ స్టోరీని షేర్ చేసుకోవడం అనేది రెగ్యులర్గా జరగదు. ఇట్ డజంట్ హ్యాపెన్, రైట్? అండ్ వీ డోంట్ డ్రీమ్ బిగ్. గుండెల మీద చేసుకొని ఆనెస్ట్గా చెప్పండి, వీ డోంట్ డ్రీమ్ బిగ్. అండ్ వీ డోంట్ సీ మెనీ పీపుల్ అరౌండ్ హూ హ్యావ్ మేడ్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. కళలని విపరీతంగా సాకారం చేసుకుంటున్న వ్యక్తులని చుట్టుపక్కల చాలామంది మనం చూడము. సో మా స్టోరీ ఖచ్చితంగా మీకందరికీ రీచ్ అవ్వడం, చెప్పడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ డెఫినెట్గా ఇది వినే చాలామంది యంగ్స్టర్స్, ఐ వాంట్ యూ టు డ్రీమ్ బిగ్. I want you to make sure that you are the person in your entire khandan, me generations lo, who will start dreaming big. Okay, before I proceed further, let me introduce my wife Anjali to you. So hi everyone, Anjali Naren here, and I just wanted to tell you why this opportunity is a blessing. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో దిస్ పర్టిక్యులర్ ఆపర్చునిటీ ఇస్ ఎ బ్లెస్సింగ్ అండి. సో ఐ యూస్ టు, వెన్ ఐ వాజ్ ఎ లిటిల్ గర్ల్ ఆర్ లైక్ ఊహ తెలిసినప్పుడు, ఐ యూస్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ లైక్ ఎప్పుడు వినే కొన్ని స్టేట్మెంట్స్ మనం వింటుంటాం కదండి, లైక్ బీయింగ్ రిచ్ ఈజ్ హ్యావింగ్ మనీ, బీయింగ్ వెల్తీ ఈజ్ హ్యావింగ్ టైమ్ అని చెప్పి. నాకు రెండు కావాలి అని చాలా ఐ యూస్ టు డ్రీమ్ బిగ్. బట్ డ్రీమ్ ఉండేది, బట్ దాన్ని ప్రూవ్ చేసుకునే ఒక మార్గం ఐ డిడ్ నో, నాకు తెలీదు. నేను చూసిన వాళ్ళల్లో అలా నిజం చేసుకున్న రెండు కాంబినేషన్, లైక్ మనీ అండ్ టైంని అచీవ్ చేసిన పీపుల్ నేను ఇది వరకు చూడలేదు. వన్స్ ఐ గాట్ మ్యారీడ్ టు నరేన్, నాకు ఆ రెండు కాంబినేషన్ ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్గా అనిపించింది. అందుకనే ఐ ట్రీట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు మై ఫ్యామిలీ అండ్ నా నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్. అండ్ ఫ్యామిలీకి ఒక టైం, ఏ సెన్స్లో ఒక్కొక్కరికి సక్సెస్ డిఫైన్ చేయాలి అని అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కటి ఉండొచ్చు. బట్ నాకు మాత్రం నా ఫ్యామిలీలో ఫ్యామిలీ టైం నాకు ఒక సక్సెస్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీలో ఉన్న లైక్ పేరెంట్స్ ఇన్లా అందరూ ఒక టుగెదర్నెస్, అవన్నీ కూడా త్రూ దిస్ ఆపర్చునిటీ నరేన్ మాకు ఈ బ్లెస్సింగ్ని ఇవ్వడం జరిగింది. ద కైండ్ ఆఫ్ టైమ్ దట్ మై కిడ్స్ స్పెండ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, అసలు అటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ప్రతి ఒక్క పిల్లలకి ఈ జనరేషన్ మిస్ అయిపోతూ ఉంటారు. అపార్ట్మెంట్స్లో ఉంటుంటారు, లైక్ జాబ్స్ కోసం అని బయట వెళ్తూ ఉంటారు. త్రూ దిస్ బ్లెస్సింగ్ నరేన్ మాకు, నా కిడ్స్కి ఎస్పెషల్లీ గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అని అంటే గ్రాండ్ పేరెంట్స్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ త్రూ దిస్ ఆపర్చునిటీ వీ కుడ్ రోమ్ లైక్ నంబర్ ఆఫ్ కంట్రీస్, మోర్ దాన్ 30 కంట్రీస్ నేను ఈ ఆపర్చునిటీ ద్వారా
ఈ బ్లెస్సింగ్ ద్వారా ఐ కుడ్ ఎంజాయ్ మెనీ కంట్రీస్ వరల్డ్ టూర్స్ కానివ్వండి, హస్బెండ్ టైం కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం నా కిడ్స్కి ఐ డోంట్ నీడ్ టు షో సమ్ అదర్ పర్సన్, వేరే హౌసెస్ కానివ్వండి, ఎక్కడో స్క్రీన్లో ఉన్న హీరోస్ని కానివ్వండి, నేను నా కిడ్స్కి మోడల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ప్రౌడ్లీ షో మై హస్బెండ్ యాజ్ దేర్ హీరో అండ్ మై హీరో, అండ్ ఒక రోల్ మోడల్ కానివ్వండి, యూ ఫాలో హిమ్ అని నేను చాలా గర్వంగా నా కిడ్స్కి నరేన్ని చూపెట్టి, లైక్ యునో ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో నా కిడ్స్కి నరేన్ ఈజ్ ది బెస్ట్ హీరో అండ్ రోల్ మోడల్, అండ్ ద కైండ్ ఆఫ్ హౌస్ ఈ బిజినెస్ ద్వారా నరేన్ మాకు గిఫ్ట్ చేశారు. ఈ లైక్ కోవిడ్ టైంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయ్యారు అంటుంటారు, మొత్తం డిస్టర్బ్ అయిపోయారు అని అంటుంటారు. చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నరేన్ మాకు ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ హౌస్ వల్ల మాకు ఏ మాత్రం డిస్టర్బెన్స్ అనేది, లైక్ మా రూటీన్ ఏది కూడా డిస్టర్బ్ కాకుండా వీ కుడ్ హ్యాపీలీ సర్వైవ్. సో ఫ్యామిలీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ రొటీన్స్ ఉంటాయి. మార్నింగ్ కిడ్స్ గ్రాండ్ పేరెంట్స్తో ఎంజాయ్ చేయడం, అట్ ది సేమ్ టైం నరేన్ పేరెంట్స్ ఈవినింగ్స్ అలా వాక్ చేయడం, ఇవన్నీ ఒక డ్రీమ్ హౌస్లో మాత్రమే ఇట్ ఇస్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక డ్రీమ్ హౌస్లో అవన్నీ ఆ కాంబినేషన్స్ సెట్ అవుతాయి. దట్స్ వై ఐ ట్రూలీ బిలీవ్ నరేన్ చెప్పే డ్రీమ్ బిగ్ అనే వర్డ్కి చాలా పవర్ ఉంటుంది. జస్ట్ ఫోకస్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. యా, ఫెంటాస్టిక్. సి, నేను I would like to just divide my story into 3 parts. And ఈ స్టోరీ డైమండ్ షిప్ వరకే నేను చెప్పబోతున్నాను మీతో. డైమండ్ షిప్ వరకు రైట్ నౌ వీఆర్ బియాండ్ డైమండ్, అవర్ బిజినెస్ ఇస్ బియాండ్ డైమండ్, బట్ డైమండ్ షిప్ వరకే ఎట్లా నేను ఈ బిజినెస్ మొదలు పెట్టాను అంటే 3 parts బేసికలీ. బిజినెస్ మొదలు పెట్టకముందు నా బ్యాక్గ్రౌండ్, వాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వాజ్, అండ్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాను, ఏ పరిస్థితిలో మొదలు పెట్టాను, అండ్ మొదలు పెట్టినప్పుడు ఫేస్ చేసిన చిన్న స్ట్రగుల్స్ కావచ్చు, ఆ జర్నీ ఎలా ఉన్నింది. అండ్ నెంబర్ 3, విక్టరీ, ద టేస్ట్ ఆఫ్ విక్టరీ. సో ఈ 3 అంశాలు, బిజినెస్ కంటే ముందు, బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత ఉండే ప్రయాణం, తర్వాత సక్సెస్, ఈ 3 గురించి బ్రీఫ్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఏంటి టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ జాబ్ ఈక్వల్స్ టు సెటిల్మెంట్. ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయినట్లే అనే ఒక ఐడియాకి కంప్లీట్గా అమ్ముడుపోయిన పీపుల్ అనుకోవచ్చు 90%. బికాస్ ఈవెన్ దీనికి ప్రూఫ్ ఏంటంటే, ఎవ్రీబడి ఐ లుక్ అరౌండ్ in my kith and kin or near and dear or family, friends, relatives, everybody is into some kind of employment job. Even I was also like that, the mindset, thought process anta kuda, endukante mana brought up nunche ade untadi kada. We are trained in such a way that if you don't get a good job, there is no life, inka vere life ledu అనే విధంగా మన సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్ మనకి ఇన్పుట్స్ ఇచ్చింటాయి, రైట్. దానికి క్లియర్ కట్ ప్రూఫ్ ఏమంటే, మా ఇంట్లో ఉండే ఎడ్యుకేషన్, నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద డిగ్రీస్ దట్ వీ హ్యావ్ గాట్, అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అండ్ చాలా డిగ్రీస్ ఉన్నాయి ఇంట్లో, లైక్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్ఎన్యుఎస్, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఆర్ డాక్టర్ డిగ్రీస్, ఎండీస్, డిఎమ్స్, యూ నేమ్ ద డిగ్రీ, ఐఏఎస్, ఐపీఎస్. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిగ్రీస్. ఎందుకు చెప్తా అంటే, వీ ఆల్వేస్ గివెన్ priority to education big time. I have to tell this because ఈ బిజినెస్ మేము బిల్డ్ చేస్తున్నామంటే వేరే ఏమీ దొరక్కని కాదు. ఆల్రెడీ చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. నాకు 3 అక్కలు. పెద్దక్క ఈజ్ ఇన్ ఎ వెరీ రెప్యూటెడ్ పొజిషన్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో. షీ ఈజ్ ఎ ప్రొఫెసర్ దేర్. సెకండ్ సిస్టర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ ఇన్ కర్నూల్. థర్డ్ సిస్టర్ ఈజ్ ఎ డెంటిస్ట్. mom retired as a government as a government employee. Dad retired as a government employee. అందరికీ వాళ్ళ హైఫై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఐ
am the only person who turned an entrepreneur in the whole familial lineage మీరు తీసుకున్నారంటే. అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. మీకు ఈ లైన్ ఎక్కడన్నా విని ఉంటారు, లేదంటే మీరు చదివి ఉండొచ్చు ఎక్కడన్నా మోటివేషనల్ కోట్స్లో. దట్ ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ one courageous decision of one person in your entire generation to really put an end to the curse of generational mediocrity. అంటే కొన్ని తరాల నుంచి మనకు వస్తుండే ఈ యావరేజ్ ఆర్ బీయింగ్ మిడిల్ క్లాస్ అనే ఒక కర్స్ అనే ఒక శాపం నుంచి ఆ శాపగ్రస్తుల్ని చేసేందుకు ఒక్క ధైర్యంతో కూడుకున్న ఒక నిర్ణయం, ఏదో ఒక తరంలో ఒక్కడు తీసుకునే ఒక నిర్ణయం కావాల్సి ఉంటుంది డిఫరెంట్గా. ప్రాబబ్లీ ఇన్ our entire line that decision was made by me, and it was a courageous decision to turn into an entrepreneur. ఎందుకంటే అది ఎందుకు కరేజియస్ డెసిషన్ అవుతుంది అనేది ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. నేను ఎందుకు ఒక ఇంజనీర్గా టర్న్ అయినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ వెరీ సింపుల్. చూడండి, మన లైఫ్లో చాలా డెసిషన్స్ they are directed by some circumstances. Actually if you చాలా మటుకు మన లైఫ్లో వెనక్కి చూసుకుంటే చాలా డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకొని ఒకసారి ఇప్పుడైనా చూసుకుంటే మనకు యూ ఫీల్ లిటిల్ they look a little silly sometimes. Okay, example, I got into MPC. నాకు సైన్సెస్లో బైపీసీ, బయాలజీ వీటన్నిటిలో ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్ వచ్చి మా అమ్మతో పాటు చిన్నప్పుడు ఐ యూస్ టు గో టు కాలేజ్లో అమ్మ డిసెక్షన్ చేసేది, ఈ జంతువులని కట్ చేయడము, ఫ్రాగ్ని కట్ చేయడం, కాక్రోచ్ని కట్ చేయడం, ఇవన్నీ చూసి అప్పుడే డిసైడ్ చేసుకున్నా ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, మేజర్ రీజన్స్ ఐ గాట్ ఇన్ టు mathematical background, MPC. And MPC తీసుకున్నా కాబట్టి I got into engineering. And why I got into chemical engineering? The only straight reason is నాకు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నాకున్నే ర్యాంక్కి కెమికల్ అండ్ సివిల్లో సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఐ టు కెమికల్ బికాస్ నాకు తిరుపతిలో మా ఇంటి దగ్గరే యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో ఐ వాంటెడ్ స్టే దేర్. సో and that is the reason I became a chemical engineer. ఇవన్నీ ఈ డెసిషన్స్ అని మనం తీసుకునే వయసు ఎంత ఒకసారి గమనించండి. 15, 16, 17, 18, 19, and our decisions, they will decide our entire life. 19, 20, 21, and that is where మనల్ని అడల్ట్గా ట్రీట్ చేస్తారు. 18 years you are an adult, you are a big man now. 20 years, ఆనెస్ట్లీ స్పీకింగ్ 18, 19 years అప్పుడే లైఫ్లో ఎంటర్ అవుతూ ఉంటాం చాలామంది. ఆ టైంలో లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసుకునే నిర్ణయాలు మనము మేబీ 2-3 కలిసి మన మైండ్లో వేసే విత్తనాల వలన వీ టేక్ సమ్ కాల్స్. అండ్ ఆ తర్వాత ఎంటైర్ లైఫ్ ఆ డెసిషన్ని డిఫెండ్ చేసుకుంటూ, ఆ డెసిషన్ని నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇంకా నిరూపించుకుంటూ వీ కీప్ moving away, we keep running the life. That is the biggest mistake. అందుకనే it's been said by somebody really great that real adulthood starts at 25. 18 కాదు. ఆనెస్ట్గా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, నిజంగా అంటే లైఫ్ అనేది ఒక కరవ రుచి అన్నా తెలిసేది 25లో, రైట్? అండ్ చాలా మంది అప్పటికే కొన్ని మేజర్ నిర్ణయాలు తీసేసుకునేసి ఇంకా ఇదే మా లైఫ్ అని సెట్ చేసేసుకుని ఇంకా ఆ కెరియర్ పాత్, ఇంకా ఇదే నా కెరియర్, ఇంకా దీంట్లోనే నేను లెట్ us be little more flexible. Okay, don't decide on anything. Okay, 25, you're that's what happened with me. I thought, okay, chemical engineering next అందరూ US వెళ్తున్నారు, ట్రెండ్ అలా ఉన్నింది. I too went to United States of America, and యుఎస్కి వెళ్ళిన తర్వాత ఐ రియలైజ్ దట్ నేను అనుకుంటున్న లైఫ్
అక్కడ చూసిన లైఫ్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. అంటే పీపుల్ హ్యాడ్ మనీ, నో డౌట్ ఇన్ దట్, లగ్జరీస్ ఉన్నాయి, అంత బాగుంది. బట్ ఇక్కడలాగా ఫ్రెండ్స్, ఫన్, మస్తీ, ఎంజాయ్మెంట్ అదంతా ఓకే, ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత మనం రిలాక్స్ అంటే రిలాక్స్ ఇన్ ద సెన్స్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. అంటే ఇంకా బాధ్యత, వర్క్ మోడ్లోకి వెళ్ళిపోవాలి, పే చెక్ టు పే చెక్, వీకెండ్ టు వీకెండ్. అంటే 5 రోజులు పని, ఇంకా 2. సో ఫస్ట్ టైం వీకెండ్ అనే ఒక కల్చర్. అంతకుముందు ఎవ్రీడే వాజ్ లైక్ ఏ వీకెండ్ ఫర్ మీ. ఐ మీన్ స్టూడెంట్స్కి అలానే ఉంటుంది, ఎవ్రీడే వాజ్ లైక్ ఏ వీకెండ్, every day was like fun. But I realized, okay, and now things are going to be like this. This is what life is all about. Anukuntunna time lo I was invited to a function, a business conference connected to Amway Global in Richmond, Virginia, United States of America lo. నాకు బాగా గుర్తు, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్, దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ రైట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టేక్ సమ్ అన్కన్వెన్షనల్ డెసిషన్స్. నేను ఫంక్షన్ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్స్ కానీ, రే ఎందుకురా డబ్బులు వేస్ట్, అవన్నీ జరిగే పనులు కాదు, అయ్యే పనులు కాదు. ఐ మీన్ పీపుల్ ఆర్ బ్రెయిన్ వాష్డ్, వీఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్ టు డూ జస్ట్ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ టోల్డ్ టు డూ, దట్స్ ఇట్. సో but out of sheer what to say respect or regard to my coaches, ఎవరైతే నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చారో వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి నేను ఆ సెమినార్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ నేను ఉండే ప్లేస్ నుంచి 14 hours, క్లోజ్ టు ఆర్ 18 hours రిచ్మండ్ అనే ప్లేస్కి. ఐ వెంట్ టు న్యూ జెర్సీ నుంచి మళ్ళా రిచ్మండ్. అండ్ it was a drive that changed my life. ఆ ఒక్క నిర్ణయం ఎంటైర్ లైఫ్ని మార్క్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ మెట్ సమ్ లెజెండరీ పీపుల్, సమ్ పీపుల్ హూ టోటలీ చేంజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎనీబడీ కెన్ డూ దట్. నీకు పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫ్రీ ఎంటర్ప్రైజ్. అంటే ఎవరైనా ఒక ఆంటర్ప్రెన్యూర్ కాగలరు, ఎవరైనా. ఎనీబడి కెన్ టర్న్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఈ టర్మ్స్, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా దేవర్ రెవల్యూషనరీ. అంటే ఒక అవేకనింగ్ అనుకోండి, ఒక మేల్కొలపు. నాకు అంటే అంతవరకు ఒక టైప్ ఆఫ్ హిప్నాసిస్లో ఉన్న ఒక వ్యక్తిని సడన్గా ఒక అద్భుతమైన కొన్ని ఫోర్సెస్ వచ్చేసి, ఏంజలిక్ ఫోర్సెస్ వచ్చేసి ఆ హిప్నాసిస్ నుంచి బయటకి విముక్తి చేస్తే ఎట్లా ఉంటుంది. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్? ఓకే, ఐ మీన్ సో మెనీ పీపుల్ థింక్ అదర్వైజ్. ఆపోజిట్ కొంతమంది నువ్వు హిప్నటైజ్ అయిపోయినావు నన్ను అనుకుంటారు. నాకు ఐ రియలీ ఫీల్ లైక్ మన మామూలుగా ఇమోజీస్ వస్తుంటాయి కదా, LOL, ROFL అని, ఐ మీన్ కింద పడి దొరినట్టు ఇమోజీస్, వాళ్ళని చూస్తే నాకు అట్లా నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే పీపుల్ లివ్ దేర్ హోల్ లైఫ్ హిప్నటైజ్డ్. అంటే థింకింగ్, అజ్యూమింగ్ దట్ వాట్ ఎవర్ దే బిలీవ్డ్ ఇన్ దేర్ స్కూల్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. యాక్చువల్గా సక్సెస్ కావాలంటే దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఇన్ దట్ పర్టికులర్ సెమినార్ బై సమ్ లెజెండరీ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిసైడ్ వాట్ యూ వాంట్. అసలు నీకేమి కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి మొట్టమొదట. నెంబర్ 2, డిసైడ్ వాట్ యు ఆర్ రెడీ టు గివ్ అప్. నువ్వు దేన్ని త్యజించేకి, ఏది టెంపరీగా త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నావో. ఇప్పుడున్నట్లే అట్లనే ఉంటే అన్నీ వచ్చేసాయి, నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యు ఆర్ రెడీ టు గివ్ అప్ టెంపరీ టు అచీవ్ వాట్ యు రియలీ వాంట్. అండ్ నెంబర్ 3, associating with the people who have already got what you are dreaming about. నువ్వు ఏదైతే కలలు కంటున్నావో, కోరుకుంటున్నావో, అవి ఆల్రెడీ సాధించిన వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం. దీన్ని పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. పవర్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, మనకు
సహవాస లాభం అంటారు కదా, సహవాస లాభం చిన్నప్పుడు లెసన్స్లో ఉన్నాయి, పంచతంత్ర కథల్లో ఉన్నాయి. ఆ టైప్లో పవర్ ఆఫ్ అసోసియేషన్. అండ్ number 4 and most important, having a plan of action and regularly checking the plan with a mentor. నీకంటే ఒక మెంటర్ని కనెక్ట్ అయ్యి ఆ మెంటర్తో నీ యాక్షన్ ప్లాన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ నీ గమ్యం వైపు నడవడం. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో యూ షుడ్ బి ఎక్సైటెడ్, ఫైర్డ్ అప్, అండ్ దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమింగ్ అండ్ అకంప్లిషింగ్ యువర్ డ్రీమ్స్. నీకేం కావాలో ముందు నిర్ణయించుకోవడం, నువ్వు దానికి ఆ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కమిట్ అయ్యేందుకు రెడీగా ఉన్నావా లేదా, చిన్న చిన్న సాక్రిఫైజెస్కి. 3, అట్లాంటి గ్రూప్ని ఐడెంటిఫై చేయాలా, వాళ్ళతో అసోసియేట్ అవ్వాలా. 4, ఒక మెంటర్షిప్, వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ అంతా డిసైడ్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాసెస్. This is the fundamental principle for success. Have you just question yourself, have you learned this in a school or college till now? ఏదైనా ఒక్క కోర్స్ అన్నా, ఒక్క సబ్జెక్ట్లో అయినా లేదా? సో లెట్ us not confuse schooling versus education. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవైతే ఉన్నాయో, దిస్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. నేను స్కూల్లో నేర్చుకునేది పార్ట్ ఆఫ్ స్కూలింగ్. దట్ వాజ్ నీడెడ్ ఫర్ మై వాట్ టు సే గ్రేడింగ్ అనే ఒక సిస్టమ్ కనుక్కున్నారు కదా మనకు. నీకు ఏ గ్రేడ్ వస్తుంది, బి గ్రేడ్ వస్తుంది, వాటి నుంచి నేను నెక్స్ట్ లెవెల్స్కి పోయేందుకు. బట్ దట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. దట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఎడ్యుకేషన్. రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ అవుట్ సైడ్ యువర్ స్కూల్, అవుట్ సైడ్ యువర్ కాలేజ్. అండ్ అప్పటికే చాలామంది డెసిషన్స్ చేసుకుని ఉంటారు. దట్ ఈస్ డెసిషన్స్ లైక్, నాకు జాబ్, ఇక్కడ జాబ్ వచ్చింది, ఇంకా జాబ్ చేస్తాను. దట్ ఈస్ వై దెర్ ఈస్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ లివింగ్ ఆర్ ఇన్ ద వరల్డ్ లివింగ్ ఆర్ మిడిల్ క్లాస్, దే కీప్ వర్కింగ్ టిల్ ద రిటైర్మెంట్. అండ్ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ అనేది వాళ్ళకి, ఫైనాన్షియల్ ప్లాన్ అనేది అతిపెద్ద కళ అనమాట, రిటైర్మెంట్ తర్వాత అనేది. వీటన్నిటికీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ is what was taught in that seminar. Okay, so the seminar was revolutionary and I took a decision to build a business, and that is how I got launched into the business. So that's the first part. Okay, and I came back to India. Indialo business build chestamanesi, and part 2, as I mentioned, the struggle. Em struggle untadi. Simple. What is the struggle all about? When you turn into an entrepreneur and you try to expand your business, obviously నీ చుట్టూ ఉండే ఒక చిన్న కమ్యూనిటీ, హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్, వీళ్ళతోనే కదా ఫస్ట్ ఇంటరాక్షన్ జరగడం మొదలు పెట్టింది. సో అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవ్రీబడి గాట్ ఇన్ టు దేర్ స్కూల్, కాలేజ్ ఎట్ మనం అనుకున్నట్టు 18స్లోకి ఎంటర్ అయిన వాళ్ళు 19. అప్పటి నుంచే జాబ్ సెటిల్మెంట్. అదే నేను యూఎస్లో ఒక జాబ్లో సెటిల్ అయ్యి అమెరికా నుంచి ఇండియాకి కూర్చుంటే, వావర్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, జాబ్ ఎలా ఉంటుంది మీ జాబ్, ఎక్కడ కూరగాయలు ఎక్కడ కొంటారు మీరు, స్నో పడుతుందా, చల్లగా ఉంటుందా, అది ఓకే. అదే నేను ఒక బిజినెస్ మొదలు పెట్టినసరికి పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్. దట్ వాజ్ ఎలా చెప్పాలంటే జీర్ణించుకోలేని ఒక విషయం లాగా అనమాట చాలామందికి. బికాస్ దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద రూల్ బుక్, దట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్ కరికులం ఎనీవేర్. దీన్ని ఏమంటారంటే ఇనిషియల్ రెసిస్టెన్స్ అంటారు. ఇనిషియల్ రెసిస్టెన్స్. దిస్ వాట్ బిల్ గేట్స్ మెన్షన్డ్ in one of his interviews. తనని అడిగారు అనమాట ఎవరో, what is success as per you, define success అంటే, సక్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓవర్కమింగ్ ఇనిషియల్ రెసిస్టెన్స్. ఇనిషియల్ 6 months 1 year నీకు రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ కాగలిగి నిలబడగలిగినావు అంటే యూ బికమ్ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్. అండ్ ఆ టైంలో నాకు ఆమ్వే గ్లోబల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన సపోర్ట్ కావచ్చు, లేదంటే ఐ స్టార్టెడ్ గెయినింగ్ ట్రెమెండస్ నాలెడ్జ్ ఆన్ ద ప్రోడక్ట్స్. I really
I started realizing that we are connected to world's topmost brands like Nutralite, Artistry, and ఒకసారి థింక్ చేసుకోండి, ఇటువంటి బ్రాండ్స్ మన చేతుల్లో ఉంటే న్యూట్రలైట్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్, phytonutrients, right? Plant-based, antioxidants, and వాళ్ళ ఫార్మింగ్ మెథడ్స్ ఇవన్నీ రెవల్యూషనరీ. అట్లాంటి కార్పొరేషన్స్తో మనం టైఅప్ అయినాము. యు ఆర్ ద సోల్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్. హౌ ప్రౌడ్ వీ షుడ్ బి. సో ఐ రియలైజ్డ్ this is something that I should be really, that is where I felt it as a responsibility, because there are multiple entities here. One is the corporation and the topmost brands that it is, and ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ how I can really realize my true potential, నా డ్రీమ్స్, అండ్ దీన్ని పీపుల్లోకి తీసుకుపోవడం, ఇట్స్ మై దట్స్ వై నేను రైట్ ఇన్ ద బిగినింగ్ నేను చెప్పాను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో ఎక్సైటెడ్గా ఉంది మీతో మాట్లాడడం అనేసి. సో బికాజ్ ఈ టాక్ వింటున్న చాలామంది కూడా యంగ్స్టర్స్, మేము జాబ్ కోసం, నేను చాలామంది మీట్ అవుతా అంటాను, మేము బ్యాంక్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్నాము, మేము మొన్ననే ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, ఈసారి సరిగ్గా రాయలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయాలనేసి. అంటే టోటలీ ఆల్మోస్ట్ నరాల్లో బ్లడ్ సెల్స్లో ఇంకిపోయింది అనమాట. అంటే వీ హ్యావ్ టు స్టడీ అండ్ గెట్, అండ్ వాళ్ళందరికీ కూడా తెలుసు. మీకు ఎవరికైనా తెలుసుంటే అట్లా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వచ్చిన వ్యక్తుల్ని పోయి మీట్ అవ్వండి, ఎంత అద్భుతంగా ఉంది మీ లైఫ్ అని. మీరు కళలు కంటుండే ఆ జాబ్ హోల్డర్ని పోయి మీట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు వద్దురా నాయన మా ఉద్యోగమే వద్దు, ఎంత అవి తెలుసు, మనందరికీ తెలుసు. అయినా ఎందుకు అట్లా చేస్తున్నామంటే దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ వాషింగ్. వాట్ ఈస్ రియల్ బ్రెయిన్ వాషింగ్ అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్రెయిన్ వాష్ ఎనీబడి హియర్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎన్లైటన్. ఒక నేను ఇది మళ్ళీ చెప్తాను, దట్ ఊపి ఒక వ్యక్తిని మేల్కొల్పేందుకు చేసే ఒక ప్రయత్నం అంతే. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అందరూ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ యూ రియలీ వాంట్ is not what you're going, is not where you're going, right? ఆ డైరెక్షన్ ఒకసారి ఆగి చూచి వెళ్ళుము అని ఉంటుంది కదా, ఆ టైప్లో ఒకసారి ఆగండి, ఒకసారి చూడండి. ఈజ్ దిస్, డూ యూ రియలీ వాంట్ the stuff that you're going to get in the direction that you're treading, right? So that is where this association and mentorship comes into the picture. Okay, they will show you the big picture, what the business can do. And yeah, the beautiful thing is మేము బిజినెస్ మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ థింగ్స్ అప్పుడైతే we used to get into buses. So హైదరాబాద్ పోవాలంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం పోవాలంటే తిరుమల ఎక్స్ప్రెస్, అండ్ కర్నూలు వెళ్ళాలంటే ఏపీ టూరిజం బస్సెస్. ఆ బస్సెస్లో మేము ఈవెన్ కండక్టర్స్, డ్రైవర్స్ ఎంత పరిచయం అయిపోయినారంటే ఒక టైంలో వీడియో దట్ డిస్క్స్ కూడా మేమే తీసుకుని వెళ్ళి ఆ సినిమా వేయండి, ఈ సినిమా వేయండి అనేసి. ఎందుకంటే వీ యూస్ టు అట్లా ఊరికి వెళ్ళి అక్కడ మీటింగ్స్ చేసి బిజినెసెస్ బిల్డ్ చేసేవాళ్ళము. బట్ గ్రాడ్యువల్గా జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ద చేంజ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ around 5-6 years. Everything became online. Right now we are building business sitting at home. What true, ఇప్పుడు కోవిడ్ వచ్చాక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ WFH కల్చర్ చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో చెప్తున్నారు. కానీ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ సిన్స్ 2015-16. జూమ్లో కానీ, వీడియో కాన్ఫరెన్సెస్లో కానీ, వీడియో మీట్స్, we started building organizations globally, just not locally. ఇంతకు ముందు అంటే ఆ ఊరికి ట్రైన్ బస్ ఉండేదా, ఆ తర్వాత సక్సెస్ సాధించే కొద్దీ ఫ్లైట్, ఓకే ఆ ఊరికి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయా,
లేదా నియర్ బై ఆడికి ఫ్లైట్లో పోయి అక్కడ నుంచి ఓకే ట్యాక్సీ ఆర్ కార్. ఇప్పుడు ఏమీ లేదు, వీ జస్ట్ ఓకే ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతాము. వీ జస్ట్ ఇంతకు మించిన ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది. సో వీఆర్ ఎంజాయింగ్ ద బిజినెస్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. అండ్ most important is we are helping so many people through our health communities. We are building strong global health communities. ఆ కమ్యూనిటీస్ త్రూ చాలామందికి వాళ్ళ డిజార్డర్స్ ఏదైతే న్యూట్రిషనల్ గ్యాప్స్ వలన వచ్చిన డిజార్డర్స్ని రివర్స్ చేయగలగచ్చో దానికి through proper guidance we are helping so many clients, and our communities are spreading a very big time online. And beauty ఏమంటే 95% ఈ కమ్యూనిటీలో ఉండే మెంబర్స్ ఎవరిని మేము ఇంతవరకు చూడు కూడా లేదు రియల్గా ఫిజికల్గా. అంత ఆన్లైన్లో గైడెన్స్, ఆన్లైన్లోనే సక్సెస్ అవుతున్నారు, ఆన్లైన్లోనే దే ఆర్ టెలింగ్ దట్ వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ మేము ఇంతలా ఉండేవాళ్ళం, మేము మళ్ళీ మాకు ఈ ఓల్డ్ ప్యాంట్ సైజ్కి మేము వస్తామని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది మాకు. ఆల్మోస్ట్ నా ఓల్డ్ క్లోత్స్ మొత్తము నేను ఇంకా డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, అడుగుతున్నారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వైరల్గా స్ప్రెడ్ అవుతున్నాయి కమ్యూనిటీస్, రైట్? సో దిస్ ఈస్ అ ట్రెండ్ బాస్. దిస్ ఇస్ ఇంటర్నెట్, ఆన్లైన్. చూడండి, మీకు ఇప్పుడు ఆ టూల్స్ మొత్తం మీ చేతుల్లో ఉన్నాయి. అందరికీ వాట్సాప్ ఉంది, వాట్సాప్ స్టేటసెస్ ఉన్నాయి, అందరికీ ఫేస్బుక్ అవైలబిలిటీ ఉంది, ఇన్స్టాగ్రామ్. వీటన్నిటిని హౌ ఆర్ యూటిలైజింగ్? దీని దగ్గర నుంచి కూడా కోచింగ్ ఉంది, దీని దగ్గర నుంచి కూడా గైడెన్స్ ఉంది. హౌ వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ బ్రాండ్స్ ఆన్లైన్ అండ్ హౌ యూ కెన్ లెవరేజ్ this revolutionary concept called as internet, right? So whatever we are building right now, the business that we are building right now is absolutely totally different from what we did a decade back. It is the most refined and most beautified form of the business. So ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్ ఉన్నారో, యూఆర్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అండ్ frankly speaking, you are really more than blessed, because it happens if you build it from home. And this is what people are looking at. Ippudu everybody is looking for diversification, alternate income source and early retirement. We call it as FIRE concept antamo, financial independence retiring early, #FIRE, FIRE, financial independence and retiring early. త్వరగా రిటైర్ అయిపోవడం. అంజలి ఫస్ట్లో చెప్పింది కదా, స్పెండింగ్ ద టైమ్ ద వే యూ రియలీ వాంట్ టు స్పెండ్, బికాస్ we always are home spending time with kids, enjoying time with kids, and it is really lovely. And I don't know, నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని లైన్స్ని చాలామంది విజువలైజ్ కూడా చేసుకోలేరు, ఎందుకంటే ఆ ఫైలే లేదు కదా, ఆ ఫైల్ నాట్ ఫౌండ్ ఇన్ ద సిస్టమ్. ఇంట్లోనే 24 గంటలు ఉండడం. మన ఈ మధ్య ఒక చాలా పాపులర్ బుక్ వచ్చింది, దాని మీద ఈవెన్ యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. దట్ బుక్ నేమ్ ఐ ఫర్గాట్, యాక్చువల్ బుక్ ఇంగ్లీష్ బుక్ అది, ఆన్ ఓల్డ్ ఏజ్. అంటే రాను వయసు పెరిగే కొద్దీ ఎట్లా మనకు ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మెల్లమెల్లగా మనతో మాట్లాడడం ఆపేయడము, మెల్లమెల్లగా ప్రాముఖ్యత తగ్గిపోతూ రావడము, అంటే మన మీద ఉండే స్పాట్ లైట్ స్లోగా వెళ్ళిపోతూ రావడము. అండ్ అంతవరకు విపరీతంగా ఫోన్ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అట్లా ఉండేది. ఎవరన్నా ఒక్కరు ఫోన్ చేస్తే చాలా అనుకునే స్టేజ్కి రావడము. ఎవరో అంటే ఆ వయసు అంతా బాగా ఓల్డ్ అయ్యే కొద్దీ ఎవరో ఆ వయసుకు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఇంకొక దొరికినారనేసి అప్పుడు ఒక 20 minutes 30 minutes
ఆ విశేషాలు ఏవో మాట్లాడుకోవడము, దానిలో అండ్ మెల్లమెల్లగా ఒక్కొక్క రోగము, ఒక డిజార్డర్ స్టార్ట్ అవుతూ రావడం చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆ బుక్ జిస్ట్ నేను చదువుతా అంటే యాక్చువల్లీ ఐ సర్చ్ ఓవర్ అమెజాన్ అండ్ ఐ కుడ్ ఫైండ్ ద బుక్ ఇన్ ఇండియా. నాకు అప్పుడు ఐ రియలైజ్డ్ హౌ వాల్యుబుల్ దిస్ బిజినెస్ ఈజ్. ఎందుకంటే ఆ బుక్లో జిస్ట్ ఏం రాశారంటే అన్నిటికీ సమస్య ఏమంటే ఈ టైం లేకపోవడమే. అంటే ఆ పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఈ యంగ్స్టర్స్ ఎందుకు టైం పెట్టలేకపోతున్నారు, పెట్టకూడదు అని కాదు, పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బిజీగా ఉన్నారు. మనవడు మనవరాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, లేదా ఫారిన్ కంట్రీలో ఉంటారు, లేదా వేరే సిటీలో ఎక్కడో ఉంటారు. ఈ గ్రాండ్ పేరెంట్స్కి కనెక్ట్ మెల్లగా తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఫోన్లో హాయ్ హలోలు చెప్పడాలు, ఇదన్నిటికీ కారణం ఒక ఏదైనా లింక్ మీరు గమనించండి, ఏముంది అక్కడ, మనీనే కదా. ఐ రియలైజ్డ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ హౌస్. స్పాట్ లైట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఎల్డర్స్, పెద్దవాళ్ళు, అండ్ దే ఆల్వేస్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ ద గ్రాండ్ చిల్డ్రన్ బికాస్ అందరు వీఆర్ ఆల్ లివింగ్ టుగెదర్. Don't you think this is the biggest accomplishment, biggest dream that can ever be fulfilled? యాక్చువల్గా అంటే కాదు, బట్ ఇప్పుడు కాలంలో ఇది కూడా ఒక డ్రీమ్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ లగ్జరీస్ ఆల్రెడీ అంజలి మెన్షన్, ద ఫారెన్ వెకేషన్స్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్ దట్ కెన్ బి డన్ విత్ మనీ కావచ్చు, లేదంటే the house that we are living in 2019 this got awarded as one of the top 50 houses in the country in India, and it got featured in one of the top international magazines called Arc Daily. So iyanni kuda they are the things that make life more meaningful, more ఏదో ఒక అర్థం ఉండే, ఒక పర్పస్ ఫుల్ఫిల్ అవుతుండేది అన్నట్లు అనమాట, జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, రైట్? సో అండ్ యాజ్ ఐ మెన్షన్డ్, దిస్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ. వీఆర్ ఎంజాయింగ్ ద జర్నీ బికాస్ దీంట్లో పడి లేసి చేయడం అంటే ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ అప్లిఫ్టింగ్ అదర్ పీపుల్, హెల్పింగ్ అదర్ పీపుల్ ఇన్ మల్టిపుల్ వేస్.